డే 2 అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే ట్రైన్ లాస్ట్ స్టాప్కి వచ్చేసాము. అదే తిరుచిరపల్లి. లెట్స్ సీ. ఫైనల్గా అయితే తిరుచిరపల్లిలో మనము ల్యాండ్ అయిపోయామన్నమాట. ఇక మన క్యాబ్ కోసం వెతుకులాట మొదలు పెట్టడానికి మేము స్టార్ట్ అవుతున్నాము. ఇదే తిరుచిరపల్లి ఎగ్జిట్. మేమందరం కూడా రెడీ అయిపోయాము అని అందరూ కూడా రెడీగా ఉన్నారు. మేము వచ్చేస్తున్నాం బయటికి అనేసి. ఇక్కడ చూస్తే ఇదే తిరుచిరపల్లి రైల్వే స్టేషన్. చాలా బాగుండిందనమాట. ఇప్పుడు మేము క్యాబ్ కోసం వెతకాలి. చూసారుగా తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్. ఇది చాలా పెద్దదనమాట. మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసాము. ఇక్కడ మనకి ఇంగ్లీష్లోను తర్వాత తమిళ్లోనూ ఉంటుంది దాని పేరు. ఇది ఒక జంక్షన్ అనమాట. సో ట్రైన్ ఇక్కడ ఒక 20 మినిట్స్ దాకా ఆపుతారు. మేము మా క్యాబ్ వాళ్ళకి కాల్ చేసాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది క్యాబ్. లెట్స్ సీ. మా యొక్క ఎదురు చూపుల ఫలితం రానే వచ్చింది. క్యాబ్ అయితే వచ్చేసింది. ఇక అందరూ ఒక చిన్న ఇంట్రో వీడియో తీసుకొని స్టార్ట్ అవుదాము అనుకున్నాము. ఇక మేము మా జర్నీని స్టార్ట్ చేసాము. ఇక హోటల్కి రీచ్ అయిన తర్వాత ఎలా ఉంటుందని, ఇదైతే రైల్వే స్టేషన్ ఎగ్జిట్ అనమాట. రైల్వే స్టేషన్ నుంచి ఇలా బయటికి వచ్చేసాము. ఇక దారిలో టెంపరేచర్ కొంచెం తక్కువగానే ఉండింది, బట్ మరీ బెంగళూరు అంతా తక్కువగా లేదు, మేనేజబుల్ అనమాట. బట్ రోడ్స్ అంతా చాలా క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే మేము మార్నింగ్ 4:30కి వచ్చామన్నమాట. సో ఆ టైంలో మనకి పెద్దగా వెహికల్స్ కానీ లేదా ట్రాఫిక్ కానీ లేదు. ఈజీగానే మేము ఒక హాఫ్ అన్ అవర్లో టు 1 అవర్లో మేము హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడంతా చూస్తే కంప్లీట్ చీకటి. ఇది కావేరీ నది. ఇక హోటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మీరు ఎగ్జాక్ట్గా చూస్తే మనకు గోపురం కనిపిస్తుంది. అదే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ అనమాట, శ్రీరంగంలో ఉన్నటువంటిది. మేము హోటల్కి చాలా దగ్గరగా, అంటే లైక్ విదిన్ 1 కిలోమీటర్ అంత డిస్టెన్స్లో ఉండేటువంటి హోటల్లో తీసుకున్నాము. ఇదే ఆ హోటల్. మేమైతే 4 మెంబర్స్ కాబట్టి 4 మెంబర్స్కి 4 బెడ్ ఉండే రూమ్ బుక్ చేసాము. కాకపోతే చెక్ ఇన్ 6 o'clock అన్నారు. మేము 4:30కే రావటం వల్ల 2 బెడ్ అవైలబుల్గా ఉన్నటువంటి రూమ్ అయితే మాకు ఇచ్చారు. సో మేమేం లేదు, జస్ట్ ఫ్రెష్ అప్ అయ్యేసి అలా దర్శనానికి వెళ్ళిపోవటమే కాబట్టి పెద్దగా మేమేం అనుకోలేదన్నమాట. ఇట్స్ ఓకే, లెట్స్ అడ్జస్ట్ అనుకున్నాం. వచ్చేసా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. టైం 4:30 అయింది. వచ్చేసాం మేము త్రిచి. అది చెప్పు. తిరుచిరపల్లి. త్రిచిలో దిగేసి మేము శ్రీరంగంకి వచ్చేసాము. రూమ్ యాక్చువల్లీ మేము బుక్ చేసిన 6 o'clock నుంచి 4:30కే వచ్చామని చెప్పి మాకు చిన్న రూమ్ ఇచ్చారు. సో కొంతసేపు తర్వాత మాకు పెద్ద రూమ్ వస్తుంది. ఈ చిన్న రూమ్ జస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికి మాత్రమే. చూసేయండి, మా రూమ్ చిన్నదే కాకపోతే బాగా నీట్గా వెల్ మెయింటైన్డ్ అనమాట. హోటల్ హయగ్రీవా. సో మా త్రిషిక వెయిట్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మంచం ఉంది, తర్వాత మనకు ఏసీ ఉంది, సిట్ అవుట్ కోసం 2 చైర్స్ ఉన్నాయి, మేము తెచ్చిన వాటర్ క్యాన్, ఇంకా వాష్రూమ్ కూడా క్లీన్గానే ఉంది. ఒకసారి లుక్ వేసుకొని రండి. ఇంకా స్నానం చేసిన తర్వాత మేము అలంకరించుకోవడానికి మా కోసం ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది. అంతే, ఇంకా రెడీ అయిపోయి తంజావూరుకి స్టార్ట్ అయిపోవాలన్నమాట. రెడీ అయిపోయి మరియు కనిపించేస్తాం మీ ముందు. థ్యాంక్ యూ.